సైంటిస్ట్స్ అంటున్నారు ఈ 5 న్యాచురల్ ఫినామినా అసలే ఎగ్జిస్ట్ అవ్వకూడదు, కానీ ఇవి రియల్గా ఉన్నాయి. ఇందులో ఒకటి చూస్తే మీరు ఫిజిక్స్ లాస్ అన్నీ మర్చిపోతారు. ఈ వీడియో చివరికి మీరు షాక్ అయిపోతారు. కానీ ముందు ఒక్క లైక్ చేయండి, ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని అనిపిస్తుంది. ఈ ఐన్లో చివరిది చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి గ్యారంటీ. అంతకుముందు మా ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము ఎవ్రీడే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెస్తుంటాం. ఫినోమెనాన్ 1, వాల్కెనో బోర్డింగ్. మొదటిది చూస్తే మీకు అర్థమవుతుంది మనుషులు ఎంత క్రేజీగా ఉంటారు. యాక్టివ్ వాల్కెనో మీద బోర్డింగ్ చేస్తున్నారు, కానీ ఇది సుసైడ్ మిషన్ కాదు, ఇది యాచటల్ స్పోర్ట్. నికారాగువా దేశంలో ఉన్న సెర్రో నెగ్రో అనే యాక్టివ్ వాల్కెనో మీద ప్రతిరోజు వందల మంది వస్తుంటారు. 2400 ఫీట్ ఎత్తుకు క్లైమ్ చేసి స్పెషల్ బోర్డ్ తీసుకుని గంటకు 25 కిలోమీటర్ స్పీడ్తో వాల్కెనో స్లోప్ మీద జారుతూ వస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వాల్కెనిక్ యాష్ అంత వేడిగా ఉంటుంది, కానీ పీపుల్ దాని మీద జారగలుగుతున్నారు. సైంటిస్టులు చెప్పారు ఇది ఫిజిక్స్ ప్రకారం సాధ్యం కాదు, కానీ జరుగుతూనే ఉంది. మన ఇండియాలో కూడా బ్యారెన్ ఐలాండ్లో యాక్టివ్ వేల్కానో ఉంది, కానీ అక్కడ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనుమతించరు, ఎందుకంటే మన ప్రభుత్వం సేఫ్టీ ఫస్ట్ ప్రాధాన్యత. కానీ నికరాగుయాలో ఇది మెజార్ టూరిజం ఇండస్ట్రీ అయిపోయింది. ఫెనోమినాన్ 2, అండర్ వాటర్ వాటర్ఫాల్. రెండవది చూస్తే మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్డ్ అయిపోతుంది. సముద్రం మధ్యలో వాటర్ఫాల్ ఉంది, అండర్ వాటర్ వాటర్ఫాల్. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ కాదు, రియల్ ఫెనోమినన్. మారిషియస్ ఐలాండ్ దగ్గరే ఇండియన్ ఓషన్లో ఈ అద్భుతమైన దృశ్యం ఉంది. 500 ఫీట్ లోతు వరకు శాండ్ మరియు సెడిమెంట్ పడిపోతుంది, క్రియేట్స్ పర్ఫెక్ట్ వాటర్ఫాల్ ఇల్యూషన్. అసలు సైన్స్ ఏంటంటే ఓషన్ కరెంట్స్ వేర్వేరు డెన్సిటీస్తో వాటర్ కలుపుతుంది, శాండ్ పార్టికల్స్ని డౌన్వర్డ్ మోషన్లో తీసుకువెళ్తుంది. దీనివల్ల ఎయిరియల్ వ్యూ నుంచి చూస్తే పర్ఫెక్ట్ వాటర్ఫాల్ లాగా కనిపిస్తుంది. కానీ మూడవది చూస్తే మీరు నమ్మలేకపోతారు. బ్లూ ఫైర్ వేల్కానో అంటే ఏంటో తెలుసా? ఫినామినాన్ 3, బ్లూ లావా వాల్కానో. మూడవది సూపర్ న్యాచురల్ అనిపిస్తుంది. లావా అంటే రెడ్ కలర్ అని మనకు తెలుసు, కానీ ఇండోనేషియాలో బ్లూ కలర్ లావా వస్తుంది. రాత్రి టైంలో చూస్తే ఇది ఏలియన్ ప్లానెట్ లాగా కనిపిస్తుంది. కవావా ఈజెన్ వాల్కానోలో సల్ఫ్యూరిక్ గ్యాసెస్ అధికంగా ఉన్నాయి. ఈ గ్యాస్ గాలిలో కలిసినప్పుడు బ్లూ ఫ్లేమ్ తయారవుతుంది. టెంపరేచర్ 1000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంది, కానీ కలర్ బ్లూ. అసలు ప్రమాదం ఏంటంటే ఈ బ్లూ బ్యూటీ చూడాలని టూరిస్ట్ వస్తారు, కానీ టాక్సిక్ గ్యాస్ వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయినా సల్ఫర్ మైనర్స్ ప్రతిరోజు ఇక్కడ పనిచేస్తారు. వారికి స్పెషల్ మాస్క్స్ వాడాల్సి ఉంటుంది. మన ఇండియాలో కూడా హిమాలయాస్లో సల్ఫర్ డిపాజిట్స్ ఉన్నాయి, కానీ ఇంత డ్రమాటిక్ బ్లూ ఫ్లేమ్స్ రావు. ఈ ఫినామినం ఎందుకు ఇండోనేషియాలో మాత్రమే ఉందో సైంటిస్ట్స్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. నాలుగవది చూస్తే సూపర్ మెన్ యొక్క సోలైట్యూడ్ ఫోర్టిఫైజ్ అనిపిస్తుంది. ఫినామినాన్ 4, నైకా క్రిస్టల్ కేవ్. నాలుగవది స్ట్రైట్గా హాలీవుడ్ మూవీ నుంచి వచ్చినట్లుంది. మెక్సికోలో అండర్ గ్రౌండ్ కేవ ఉంది. జైంట్ క్రిస్టల్ పీలర్స్తో నిండిపోయింది. ఒక్కో క్రిస్టల్ 39 అడుగుల ఎత్తు, 5500 కిలోల బరువు. 2000 సంవత్సరంలో మైనర్స్ యాక్సిడెంట్లీ ఈ కేవ్ కనుగొన్నారు. 390 అడుగులు భూగర్భంలో. వారికి అనిపించింది ఇది న్యాచురల్ ఐస్ కేవ్ అని, కానీ అవి అన్నీ ప్యూర్ క్రిస్టల్స్. అసలు ఫార్మేషన్ ప్రాసెస్ చూస్తే వేలాది సంవత్సరాలు గ్రౌండ్ వాటర్ మినరల్ డిపాజిట్స్ సృష్టించింది. టెంపరేచర్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న క్రిస్టల్స్ పర్ఫెక్ట్లీ ఏర్పడ్డాయి. ఇది జియోలాజీ టెక్స్ట్ బుక్స్ రీవైట్ చేయించింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్స్ట్రీమ్ వేడిమి మరియు హైడ్రోమిటీ వల్ల 10 నిమిషాలకు మించి ఉండలేరు. స్పెషల్ కూలింగ్ సూట్స్ వాడాలి. అంటే న్యాచురల్ వండర్ చూడ్డానికి కూడా సైన్స్ సహాయం కావాలి. అయితే చివరిది చూస్తే మీకు హారర్ మూవీ అనిపిస్తుంది. ఫెనోమినాన్ 5, నెస్కోవిన్ గోస్ట్ ఫారెస్ట్. చివరివి చూస్తే మీకు షివర్స్ వస్తాయి. ఒరెగన్ తీరంలో 2000 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్లు ఇంకా నిలబడి ఉన్నాయి, కానీ అవి చచ్చిన చెట్లు. గోస్ట్ ఫారెస్ట్ అని పిలుస్తారు. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ అందమైన కాస్టల్ ఫారెస్ట్ ఉండేది. 200 to 300 ఫీట్ పొడవైన సెడార్ చెట్లు. కానీ భయంకర సునామీ వచ్చి మొత్తం అడవిని సముద్రంలో మునిగించేసింది. ఉప్పు నీరు వల్ల చెట్లు చచ్చిపోయాయి, కానీ చల్లని సముద్రపు నీరు వల్ల పర్ఫెక్ట్లీ భద్రపరచబడ్డాయి. ఇప్పుడు లోటైడ్ సమయంలో మాత్రమే ఈ గెస్టు చెట్లు కనిపిస్తాయి. సైంటిస్ట్ అంటున్నారు ఇది న్యాచురల్ టైం క్యాప్స్యూల్. 4000 సంవత్సరాల పాత ఈకోసిస్టమ్ ఇంకా అధ్యయనం చేయవచ్చు. మన ఇండియన్ తీరంలో కూడా సునామీ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇంత పర్ఫెక్ట్ ప్రిజర్వేషన్ చాలా అరుదు. ఈ 5 ఫెనోమినాస్లు చూసిన తర్వాత మీకు అర్థమైందా ప్రకృతి ఎంత రహస్యమయంగా ఉందో? సైంటిస్ట్స్ ప్రతిరోజు కొత్త డిస్కవరీస్ చేస్తున్నారు, కానీ ఇంకా చాలా రహస్యాలు బయటపెట్టాల్సి ఉంది. ఇందులో ఏది మీకు అత్యంత షాకింగ్ అనిపించింది కమెంట్లో చెప్పండి. మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, వారిని కూడా షాక్ చేయండి. మా ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు ఛానల్లో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మరో షాకింగ్ టాపిక్ తెస్తున్నాం.